తిన్నానా? తిను. అన్నగారు, మా వాడు కాలేజీ ఫస్ట్ వచ్చాడండి. అబ్బా, మీ ఫోన్ తర్వాత చూసుకోవచ్చు. ముందు వచ్చి అబ్బాయితో బంధువులందరికీ మాట్లాడండి. చెప్పాలి కదా. చెప్పు నాన్న, నువ్వేం అడిగినా ఇస్తా. ఏం కావాలో చెప్పు. నాన్న, నాకేం వద్దు, కానీ ఇంటర్ అయిపోయింది కదా, నేను BA సైకాలజీ చదవాలనుకుంటున్నా. సైకాలజీయా? అదేంటి నాన్న, నువ్వు ఇంజనీరింగ్ చదవాలంతే. కానీ నాన్న, నాకు సైకాలజీ కోర్స్ చేయాలని ఉంది. అవన్నీ రిస్క్ నాన్న, గ్రోత్ కూడా ఉండదు. అయినా నా కొడుకు ఇంజనీరింగ్ చదివి మంచి జాబ్ తెచ్చుకుంటే నలుగురిలో నాకెంత గౌరవం నాన్న. నేను చెప్పింది చెయ్యి నాన్న. నీ లైఫ్ ఎలా ఉంటుందో చూడు. నువ్వు ఇంజనీరు, నీ చెల్లి డాక్టర్, అంతే. ఆ రోజే నాకు అర్థమైంది, నా ఈ లైఫ్ నాది కాదని. ఏరా, బయలుదేరదామా? ఏమైందిరా, షర్ట్ బాగాలేదా? బాగుంది కానీనా? ఇక్కడే ఉండు, చిటికలో వచ్చేస్తా. ఇప్పుడు ఎలా ఉంది? అదిరిందయ్యా చంద్రం. అది ఇప్పుడు పోనీ. వెళ్దామా? పదా. ఏంటి అన్నగారు, కొడుకు ప్రమోషన్ వచ్చిందంటగా, శాలరీ ఏమాత్రం ఇస్తున్నారు? దగ్గర 1.5 వస్తుంది. సూపర్ అండి. జాయిన్ అయిన కొద్ది రోజులకే ఈ మాత్రం శాలరీ అంటే గ్రేట్. కొడుకు బంగారంలే అబ్బా. ఈ కాలంలో అలా మాట వినే అబ్బాయిలు ఎవరున్నారు చెప్పు? మంచి మాట చెప్పావురా. ఈరోజు సొంత ఇల్లు, ఇంత రిలాక్స్గా ఉన్నానంటే మా వాడు బాధ్యతలు తీసుకోవడం వల్లే. వీకెండ్కి పబ్లో చిల్ అవ్వకుండా నాతో మీటింగ్ పెట్టావేంటి? అభి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. అబౌట్ వాట్? మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు అభి. హే, సౌండ్స్ గుడ్. అంటే తొందరలోనే మ్యారేజ్ వైబ్స్ అన్నమాట. బట్ నాకు ఇష్టం లేదు అభి. ఎందుకు ఇష్టం లేదు? రీజన్ ఏంటి? బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నాకు నువ్వు కావాలబ్బి. ఇద్దరం ఒకే ఫీల్డ్, మా ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఏమంటావు అభి? లైట్ తీసుకో, ఇది జరగదు. ఎందుకు? నేను నీకు నచ్చలేదా? ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం మ్యాటర్ కాదు, మన ఇద్దరికి సెట్ అవ్వదు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్తే కదా తెలిసేది. వీ కెన్ సార్ట్ అవుట్. సరే చెప్తాను విను. ఫస్ట్ థింగ్, మా ఇంట్లో లవ్ మ్యారేజ్ అలౌ చేయరు. సెకండ్ థింగ్, మన ఇద్దరి కాస్ట్ వేరు. వాట్? క్యాస్టా? యు ఆర్ ఎడ్యుకేటెడ్. మరీ ఇంత లోగా థింక్ చేస్తావు అనుకోలేదు. అందుకే లైట్ తీసుకోమన్నాను. మా ఇంట్లో వేరు. నా లైఫ్ నా చేతుల్లో లేదు.
రేపు ఎవరైనా దారిన పోయే గొట్టంగాడు ఏంటండి మీ వాడు వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నాడంటే చాలు మా నాన్నకు అక్కడే గుండెపోటు వచ్చేస్తుంది. మా నాన్న బతుకుతుంది ఆయన సంతోషం కోసం కాదు, ఈ సొసైటీని సాటిస్ఫై చేయడం కోసం. అభి నువ్వేం చిన్నపిల్లోడివి కాదు, పేరెంట్స్ ఎలా చెప్తే అలా వినడానికి. ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టు ఉండాలి. నేను సైకాలజీ చదవాలనుకున్నా, మా నాన్న ఇంజనీరింగ్ జాయిన్ చేశాడు. చదివింది మెకానికల్ ఇంజనీర్, చేసేదేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చేసే పనిలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, కానీ చూసే వాళ్ళకి ఇవేం తెలియదు. వాళ్ళకి కావాల్సింది నా శాలరీ, నేను చేసే జాబ్. అసలు మన లైఫ్ మన చేతిలో లేదైషు. చుట్టూ ఉన్న నలుగురే డిసైడ్ చేస్తున్నారు మనం ఏం చదవాలి, ఏ జాబ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఆఖరికి మనం వేసుకునే అవుట్ఫిట్ కూడా చుట్టూ ఉన్న నలుగురే డిసైడ్ చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం అంతే ఐషు, కానీ మన లైఫ్ మనకు నచ్చినట్టు బతకట్లేదు, సొసైటీకి నచ్చినట్టు బతుకుతున్నాం. అర్థం చేసుకో ఐషు. ఐఎమ్ సారీ. అబ్బా ఏంటి జయ, ఈ షర్ట్ ఎంత టైట్ అయిపోయింది. పోనీ వేరే షర్టు తేనా? వద్దు వద్దు, ఫంక్షన్ కదా, నలుగురు వచ్చేది, ఈ షర్టే బాగుంటుంది. అయినా ఇబ్బంది పడుతూ వేసుకోవడం ఎందుకండి? నేను పడుతున్న ఇబ్బంది నాకు మాత్రమే తెలుస్తుంది, చుట్టూ ఉన్న నలుగురికి తెలియదుగా, నాకు అది చాలు. సరే మీ ఇష్టం. ఏయ్, షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. పోమ్మా, ప్రతిసారి నన్నే పొమ్మంటావు, అన్నయ్యని పంపించచ్చుగా. ఏంటే వాడేమన్నా ఖాళీగా ఉన్నాడా? వారమంతా కష్టపడి ఒక్కరోజు రిలాక్స్ అవుతుంటే నేను కూడా రోజు కాలేజ్కి వెళ్తున్నా, ఈ ఒక్క రోజేగా ఖాళీ. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పర్లేదు, నేనే తీసుకొస్తా. థ్యాంక్స్ రా అన్నయ్య. నిన్ను ఓయ్ మాస్టారు, నువ్వే ఇలా రా. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? పెద్ద హీరో అనుకుంటున్నావా? ఎప్పుడు చూడు మా అమ్మ నాన్నలు ఏంటి అభి అన్నని చూసి నేర్చుకో, అభి అన్నని చూసి నేర్చుకో అంటారు. అసలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? ఇంకేమంటున్నారు? నువ్వు బాగా చదువుకున్నావంట, మంచి జాబ్ చేస్తున్నావంట, నన్ను కూడా నీలాగా అవ్వమంటున్నారు. నా గురించి పక్కన పెట్టు, ఇంతకీ ఫ్యూచర్లో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను విరాట్ కోహ్లీలా పెద్ద క్రికెటర్ అవ్వాలనుకుంటున్నా. సూపర్ రా, అదే అవ్వు. పక్కింటోని చూసో మీ పేరెంట్స్ చెప్తున్నారను నీ లైఫ్ని పక్కన వాళ్ళ కోసం బతక్కు. నువ్వేమో ఇలా అంటున్నావు, మా పేరెంట్స్ ఏమో నిన్ను చూసి నేర్చుకోమంటున్నారు. మరి నేను ఏది ఫాలో అవ్వాలి? నీ హార్ట్ని ఫాలో అవ్వు. నీకు ఏ పని చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుందో అదే చెయ్యి. అంతేగాని సొసైటీని సాటిస్ఫై చేయాలనుకున్నావు అనుకో, నీ జీవితం కూడా నాలాగే నాశనం అయిపోద్ది. నీకేమైంది? మంచి జాబ్, బాగానే ఉన్నావుగా. అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే. సుందరం గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంతకీ ఏంటి విశేషాలు? ఏం లేదండి, తిరుమలకి వస్తున్నాము, పనిలో పని ఒకసారి మిమ్మల్ని కూడా కలుద్దామనేసి. అవునా, ఏంటి సడన్గా తిరుమల ప్లాను? కొత్త కారు కొన్నామండి, ఫస్ట్ ట్రిప్ గుడికి వెళ్తే మంచిదనేసి. కారు కొన్నారా? అవునండి, హుండాయ్ i20. 8 లక్షలు పడింది తెలుసా? అవునా, సరే మంచిదండి, ఉంటాను. ఒక్క నిమిషం నాన్న. చెప్పండి నాన్న. మనం అర్జెంటుగా ఒక కారు కొనాలిరా. కారా? ఎందుకు నాన్న? ఎందుకేంటి నాన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్వి,
1,50,000 జీతం. బైక్లో వెళ్తే ఏం బాగుంటుంది? కారులో వెళ్తేనే కదా నలుగురిలో హుందాగా ఉంటుంది. కానీ నాన్న ఆల్రెడీ హౌస్ లోన్ ఉంది కదా, ఇప్పుడే అవసరమా? అవసరమేనన్నా, నీకేం తెలీదు. నేను చెప్పించేయి. అలాగే నాన్న. ఇంకో విషయం, మీ సుందరం మామయ్య వాళ్ళు కొత్త కారు కొన్నారంట. స్టేటస్ కూడా పెట్టారు చూడు. మనం కొనబోయే కారు వాళ్ళకన్నా 1,00,000 రూపాయలు ఎక్కువ ఉండాలి నాన్న. నాన్న మన అవసరాలకు సెట్ అయ్యేది కొనాలి, కానీ వాళ్ళేదో కొన్నారు. నీకేం తెలియదు నాన్న. కారు ఏదైనా పర్వాలేదు, వాళ్ళ బండి మీద 1,00,000 రూపాయలు ఎక్కువ ఉండాలంతే. సరే నాన్న. రే, థింక్ చేశాను. నాకెవరు వద్దు, నువ్వు ఉంటే చాలు. రేపు మార్నింగ్ కాలేజ్కి వస్తాను కదా, నువ్వు కాఫీ షాప్ దగ్గర ఉండు, తర్వాత నీ ఇష్టం. అన్నయ్య, ఏంట్రా ఇది? అబ్బాయి ఏం చేస్తుంటాడు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శాలరీ 15,000. వాళ్ళ ఇంట్లో తనకి వాళ్ళ మరదల్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. స్టార్టింగ్లో ఇవన్నీ బాగానే ఉంటాయమ్మా, కానీ పోను పోను చాలా గొడవలు వస్తాయి. అయినా 15,000 జీతంతో ఆ అబ్బాయి నేను హ్యాపీగా ఏం చూసుకోగలడు? ఆ అబ్బాయి చాలా మంచోడు అన్నయ్య. అమ్మాయి లైఫ్ పుట్టింట్లో ఉన్నట్టే పెళ్ళైన తర్వాత ఉండదని నాకు తెలుసు అన్నయ్య. నేను అడ్జస్ట్ అవ్వగలను. ఆ అబ్బాయి లేకుండా నేను ఉండలేనన్నయ్య. నాకు తను కావాలి. సరే, నేను నాన్నతో మాట్లాడతాను. అప్పటి వరకు ఎలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకోకు. ఏంటి నాన్న నువ్వు అంటుంది? అది ప్రేమిస్తే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడమంటావా? పెళ్ళంటే ఆషామాషి అనుకుంటున్నావా? అసలు దానికేం తెలుసని? అది కాదు నాన్న, ఆ అబ్బాయి మంచోడే ఉండొచ్చుగా. నువ్వు కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే. ఏంటన్నా మాట్లాడేది? మతుండే మాట్లాడుతున్నావా? వాళ్ళ కులమేంటో గోత్రమేంటో రేపు నలుగురిలో నా పరువేం కావాలి? అయినా దీన్ని నాన్న ఏంటి కొట్టి చంపేస్తారా? ఎవరో ఏదో అనుకుంటారని నా జీవితాన్ని నాశనం చేసినట్టు తన జీవితాన్ని కూడా నాశనం చేస్తారా? ఏంట్రా ఏమన్నావు? నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? ఏం నాశనం చేశానురా? ఇంత మంచి ఉద్యోగం, బంగారం లాంటి జీవితం, నలుగురిలో గౌరవం, ఇంతకన్నా ఏం కావాలరా? బంగారం లాంటి లైఫ్. 24/7 ల్యాప్టాప్ చూసి చూసి నా కళ్ళు పోయాయి. ధ్వజస్తంభంలో ఒకే చోట కూర్చొని బ్యాక్ పెయిన్. మా మేనేజర్ గారు పెట్టే వర్క్లోడ్కి స్ట్రెస్తో జుట్టు మొత్తం రాలిపోతుంది. 50 ఏళ్ళ ముసలోడు అనుభవించాల్సినవి 25 ఏళ్ళకే నేను అనుభవిస్తున్నాను నాన్న. ఇల్లు కొనాలి, కారు కొనాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని డబ్బు వెనక పరిగెడుతూ ఒక మిషన్లా వర్క్ చేస్తున్నాను నాన్న. అయినా నాకు ఇవన్నీ ఎందుకు కష్టంగా అనిపిస్తున్నాయో తెలుసా? నేను చేసే పని నాకు నచ్చట్లేదు. సాటిస్ఫాక్షన్ లేదు నాన్న. మనకి నచ్చని పర్సన్తో బెడ్ షేర్ చేసుకోవడం ఎంత నరకమో, నచ్చని పని చేస్తూ బతకడం కూడా అంతే నరకం నాన్న. మీకు ఇవేం అర్థం కావు. నలుగురిలో బాగుండాలి. అయినా ఇక టాపిక్ నా గురించి కాదు. నాకు నా చెల్లి హ్యాపీనెస్సే ఇంపార్టెంట్. ఒకవేళ రేపు ఏదైనా జరిగినా ఒక అన్నగా నేను చూసుకుంటాను. సరేరా, నీకు నచ్చినట్టే చేసుకో, కానీ చేసే ముందు మాకంత విషం పెట్టి చంపేసి చేసుకో. నిన్ను బెదిరించాలని చెప్పడం లేదురా. మీ నాన్నకి పరువు ప్రాణం రెండు వేరు కాదు. జయ, అది గాన కాలు బయట పెట్టిందంటే ముందు నిన్ను చంపేస్తా. కాలేజ్ లేదు, గీలేజ్ లేదు, ముందు దాని లోపలై.
శైలు 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 తలుపుతి శైలు 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 తలుపుతి శైలు 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 తలుపుతి శైలు శైలు ఏంటే అసలు నువ్వు చేసింది? ఈ విషయం నలుగురు తెలిస్తే మా పరువేం కావాలి? ఇది మా కడుపును చెడబుట్టింది. ఇలాంటి బిడ్డ ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. ఏంటయ్యా తనున్న పరిస్థితి ఏంటి? నువ్వు అంటున్న మాటలేంటి? అసలు నువ్వు తండ్రివేనా? కనీసం మనిషివేనా? రే అభి, నన్ను ఆపకమ్మా. ఇన్ని రోజులు ఆయన ఆపావా, ఇప్పుడు నన్ను ఆపుతున్నావు? ఏంట్రా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా, మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నా. ఏంటయ్యా ప్రేమ? నీకు నచ్చినట్టుంటే వాడు బంగారం, నీకు నచ్చని పని చేస్తే అలాంటి బిడ్డ ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. నిజమైన ప్రేమంటే మన బిడ్డలు తప్పు చేసినా క్షమించగలగాలి, వాళ్ళని చేరదీయాలి, అంతేగాని దూరం పెట్టి చేతులు దులిపేసుకోవడం కాదయ్యా. మిమ్మల్ని కని పెంచి కష్టపడి చదివించిన మాకు మీ భవిష్యత్తు నిర్ణయించే అధికారం లేదంటావా? లేదు నాన్న, లేదు. పిల్లల్ని చూసుకోవడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత, కానీ పెద్దయ్యాక వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకోవాలి నాన్న. అంతేగాని మీకు అన్నం పెట్టాం, బట్టలు ఇచ్చాం, చదివిచ్చాం కాబట్టి మీరు మేం చెప్పినట్టే వినాలంటే అది బిజినెస్ డీల్ అవుద్ది, కానీ ప్రేమ ఎందుకు అవుద్ది నాన్న? కోడి కూడా తను పెట్టిన గుడ్లని పొదిగి పిల్లలకి ఆహారాన్ని తీసుకొచ్చి ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది నాన్న. కానీ ఒక స్టేజ్ తర్వాత వాటి ఆహారం అవే సంపాదించుకోవాలి. ఇదే కదా నాన్న లైఫ్ సైకిల్. మీకు నచ్చింది చేసేయాలి, ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు తెలియదురా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే తెలుస్తుంది ఈ అమ్మా నాన్న విలువ. అంటే మీకు నచ్చిన అబ్బాయిని ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం రాదా నాన్న? రేయ్, ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మేముంటాం రా. మరి ప్రేమించిన అబ్బాయిని చేసుకున్నప్పుడు ఎందుకుండరు నాన్న? ఎందుకంటే మీకు ఈగో, మీ బిడ్డ మీకు నచ్చని పని చేసిందని. ఒక్కసారి మీ ఈగోని పక్కన పెట్టి వాళ్ళ ప్రేమకి తోడుగా ఉండి చూడండి నాన్న. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా బాగుంటాయి. రే 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 నలుగురికి తెలిస్తే మన పరువేం కావాలరా? ఇది నాన్న నీ ప్రాబ్లం. నువ్వు నీ కోసం బతకట్లేదు, చుట్టూ ఉన్న నలుగురి కోసం బతుకుతున్నావు. నువ్వు కొనే బంగారం, ఇల్లు, కారు అన్నీ నలుగురికి చూపించుకోవడానికే. నీ మాటలు, బిహేవియర్, ఆఖరికి నువ్వు వేసుకునే షర్ట్ కూడా నలుగురు ముందు బాగుండాలనే. మనం ఎప్పుడైతే మన సంతోషం కోసం కాకుండా పక్కన వాళ్ళని సాటిస్ఫై చేయడానికి బతుకుతున్నామో అక్కడే మన ఒరిజినాలిటీ చచ్చిపోయినట్టు నాన్న. బతికున్న శవాల్లాగా. ఈ లైఫ్ మనది నాన్న, మనకి నచ్చినట్టు ఉండాలి. మీ లైఫ్ని కానీ మీ పిల్లల లైఫ్ని కానీ చుట్టూ ఉన్న నలుగురు డిసైడ్ చేయకూడదు నాన్న. అర్థం చేసుకోండి. ఇప్పుడే నాకు అర్థమైంది, నేను బతకాల్సిన సొసైటీ కోసం కాదు, నా కోసం, నా పిల్లల సంతోషం కోసం. షర్ట్ ఏదన్నా వేరే తీసుకోవచ్చు కదా? నాకు కంఫర్ట్గా ఉంది, నీకేమైనా ప్రాబ్లమా? పదా. ఇది అందరి లైఫ్లో జరిగేదే భయ్యా, కానీ ఎవ్వడూ ఒప్పుకోడు. మెసేజ్ చాలా సింపుల్. ఉన్నది చిన్న జీవితం, కనీసం దీన్నైనా ప్రశాంతంగా మనకు నచ్చినట్టు బతుకుదాం, పక్కనోడి కోసం కాకుండా.